తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం యొక్క చరిత్ర వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యనే అని వారు పేర్కొన్నారు. కడవెండి గ్రామంతో పాటు దాని చుట్టూ ఉన్న దాదాపు 60 గ్రామాల ప్రజల మీద ఆ రోజు ఉన్న భూస్వాములు విసునూరు దొరలు సాగించిన దోపిడీ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలను సమీకరించి బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అన్నవారి చేతులకు కర్రలను బడిసెలను గుణపాలను అందించి విసునూరు దొరలపైన నిజాం రజాకార్లపైన తిరుగుబాటు చేసి వీరోచితంగా పోరాడినాడు దొడ్డి కొమరయ్య. అదే సమయంలోనే ఘడీల లోపల నుండి జనంపైకి పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఆ భీకరమైన పోరులో దొడ్డి కొమరయ్యతో పాటు ఆయన సోదరుడు దొడ్డి మల్లయ్య మంగళి కొండయ్యలను తుపాకీ తూటాలకు బలై నేలరాలారు. దొడ్డి కొమరయ్య మంగళి కొండయ్య దొడ్డి మల్లయ్యల అమరత్వంతో మొదలైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చివరకు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి తెలంగాణ ఉద్యమ పోరాటానికి బీజం పడింది అని ఆయన స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వారు పేర్కొన్నారు. ఆనాడు ఉన్న భూస్వాములు అయినా ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులది అయినా ఒకటే నీతి, అది పేద ప్రజల దగ్గర ఉన్న భూమిని లాక్కోవడమే. దానికి ఉదాహరణ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల. ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య పోరాడితే ఈ రోజు పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన కవితక్క పోరాడుతోంది. కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం తర్వాత జాగృతి కూడా పేదల పక్షాన పోరాడు, ప్రశ్నించు, పరిష్కరించు అనే సిద్ధాంతంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తామని జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షుడు అంకం శివరాణి, జిల్లా ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కోతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు చంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు మరి దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమం. మరి జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి ఘనంగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు. మరి ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటంలో అన్నటువంటి నిజాం తూటాలతో కాల్చి చంపి మరి తెలంగాణ అప్పుడు జరుగుతున్నటువంటి సాయుధ తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ వారి అమరత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి తెలంగాణ రైతాంగం యావత్ తెలంగాణలో మరి నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా, మరి దోపిడికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో మరి ఆయన అమరత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రజానికం మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకునే ముందుకు పరిస్థితిని మనం చూసినాం. అదే దొడ్డి కొమరయ్య ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనుక జన్మిస్తే మరో అల్లూరు సీతారామరాజు లాగానో లేక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాగానో వారి మీద ఇప్పటికే 10-15 సినిమాలు వచ్చేటి. కానీ ఆ రోజు ఉన్నటువంటి సీమాంధ్ర ప్రభుత్వం మరి తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమకారులను, ఈ మట్టిలో పుట్టినటువంటి వాళ్ళను నిర్లక్ష్యంగా చరిత్ర బయటికి రాకుండా చూడడం కారణంగానే ఈ రోజుకు ఈయాటికి కూడా మరి ఎక్కడ కూడా దొడ్డి కొమరయ్య విగ్రహాలు లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి అదే అల్లూరి సీతారామరాజుకు ఒక రకంగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఒక రకంగా, తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్యకు ఒక న్యాయం. మరి ఆ సీమాంధ్ర నాయకులు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసినరో మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దొడ్డి కొమరయ్యను స్మరించుకోవడంలో వివక్ష చూపిస్తూ ఉంది. ఇంత పెద్ద కరీంనగర్, ఇది ఉద్యమాల గడ్డ,
ఈ కరీంనగర్ గడ్డ మీదనే దొడ్డి కొమరయ్య విగ్రహం లేకపోవడం మాలాంటి ఉద్యమకారులకు, మాలాంటి బడుగు బలహీన వర్గాలకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో దొడ్డి కొమరయ్య విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ లాంఛనంగా, ప్రభుత్వం అధికారికంగా దొడ్డి కొమరయ్య యొక్క జయంతిని, వర్ధంతిని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను నిర్లక్ష్యం చేస్తూ ఉందో మరి ఈ సంఘటన చూస్తేనే తెలుస్తూ ఉంది. ఏ స్ఫూర్తి అయితే దొడ్డి కొమరయ్య కొనసాగించి ఆ స్ఫూర్తితో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లినరో, ఇలా జాగృతి అధ్యక్షురాలు కవితక్క కూడా ఆ దొడ్డి కొమరయ్య యొక్క స్ఫూర్తిని అందిపుచ్చుకొనే ముందుకు కదులుతూ ఉంది. మరి ఆ రోజున్నటువంటి బిస్నూరు దొరలు రామచంద్రారెడ్డి ఏ విధంగా తెలంగాణ ఉన్నటువంటి భూమిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేసిండో, ఈ రోజున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా భూమిని కబ్జాలు పెట్టేటువంటి ప్రయత్నం, వారి పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు భూములను లాక్కునేటువంటి ప్రయత్నం. ఈరోజు ఖమ్మం వెలుగుమట్ల సంఘటన చూస్తా ఉన్నాం. ఆ రోజు ఉన్నటువంటి బిస్నూరు దొరలు ఏ విధంగా భూమిని లాక్కునేటువంటి ప్రయత్నం చేసిరో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ విధంగానే ఖమ్మంలో, వెలుగుమట్లలో భూములు లాక్కునేటువంటి ప్రయత్నం చేసినారు. మరి దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని, దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితక్క వెలుగుమట్ల వెళ్ళి ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తే దిగి వచ్చినటువంటి ప్రభుత్వం 411 మందికి ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా పాలకులది ఒకటే నీతి, పేదల దగ్గర ఉన్నటువంటి భూములను లాక్కోవడం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఆ రోజు దొడ్డి కొమరయ్య ఉన్నాడు, ఈరోజు కల్వకుంట్ల కవితక్క ఉన్నదనే విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లోనే కవితక్క నాయకత్వంలో దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని తీసుకొని ముందుకు కలిగి తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు, తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి ఇబ్బందుల మీద ఖచ్చితంగా కవితక్క నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు వెళ్ళి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత ఖచ్చితంగా మేమందరం కూడా ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనేటువంటి సిద్ధాంతంతో తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు అమరుడైనటువంటి తెలంగాణ తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారికి తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.